ఇండియాలోనే ఇలాంటి ఒక అనౌన్స్‌మెంట్ ఎవరు చేసుండరనమాట. సో, అలాంటి ఒక అనౌన్స్‌మెంట్ మన చంద్రబాబు నాయుడు గారైతే చేశారు. సో, ఆ అనౌన్స్‌మెంట్ ఏందిరా అంటే, సో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మందు అనేది నాణ్యమైన మందు ఇవ్వట్లేదంట. సో, వైసీపీ ప్రభుత్వం. వేరస్ తను అధికారంలోకొస్తే మందు రేట్లన్నీ తగ్గించి, భారీ డిస్కౌంట్స్‌కి పెంచి నాణ్యమైన మందు అని ప్రామిస్ చేశారు. కనిగిరిలో ప్రచారంలో ఆయన అనౌన్స్ చేశారు. సో, మందు బాబులు ఎవరన్నా ఉంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్‌లో బాబుగారికి ఓటేయాలని బాబుగారు ఇలాంటి ఒక అనౌన్స్‌మెంట్ అయితే చేశారనమాట. సో, ఇది ఎలాంటి ఒక దరిద్రమైన అలవాటంటే ఆహ్, చాలా ఈ స్టే మందు తాగడం వల్లే ఇలాంటి కొన్ని నేరాలు పెరిగిపోతున్నాయి. సో, దాన్ని ఆపాలి, దాన్ని అరికట్టాలి. అదే ప్రభుత్వం చేసే మంచి పనులు. కానీ ప్రభుత్వం ఇప్పుడు మన్ నాణ్యమైన మందు అందించాలనే ఒక సాహసోపేతమైన నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు.